అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి శ్లోకం మన ఇంటిలో ఉన్న ఆడపిల్లల కోసం. మనం చక్కటి చదువులు చెప్పిస్తున్నాం. సమాజంలో చాలా ఎత్తుగా ఎదుగుతున్నారు ఆడపిల్లలు. మగవాళ్ళందరితోటి కూడా పోటీలు పడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరు మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ ఎవరు ఎంత గొప్పగా స్థాయికి ఎదిగినప్పటికీ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. ఇవాళ ఆడపిల్లకి కుటుంబం ఏర్పడడానికి ఒక చక్కటి శ్లోకం అంటే అర్థమైంది అనుకుంటాను. ఆడపిల్ల పెళ్ళికి మార్గం సుగమం కావాలి. జాతకరీత్యా ఏ దోషాలు అవన్నీ కూడా ఆయా పెద్దలు జ్ఞాపకం చేస్తారు. కానీ ఏ రకమైన దోషమైనా కానీ తొలగడానికి, అమ్మాయికి మంచి సంబంధం కలగడానికి, తగిన వయసులో వివాహం జరగడానికి కూడా ఒక చక్కటి శ్లోకం ఉంది. ఇది వామన పురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టంలో వ్యాస భగవానుడు మనకు అందించాడు. ఆ శ్లోకం చూడండి. మత్పుత్రీ భగవాన్ కాళీం పౌత్రీంచ పులహాగ్రజే పితॄణామపి దేవహిత్రీం ప్రతీచ్ఛచేమాం మయోజ్యతాం. ఇది సాక్షాత్తుగా హిమవంతుడు అప్పచెప్తున్నాడు పార్వతీదేవిని పరమశివుల వారికి. పాణిగ్రహణం జరుగుతోంది అక్కడ. ఇలాంటి శ్లోకం మనం ఒక తోట విన్నాం. జనక మహారాజు కూడా సీతమ్మనిస్తూ ఇయం సీతా మమ సుత ఉంది కదా, అలాంటి శ్లోకం ఇది. మళ్ళీ ఒక్కసారి వినండి. ఏమిటది? మత్పుత్రీం భగవాన్ కాళీం పౌత్రీంచ పులహాగ్రజే పితॄణామపి దౌహిత్రీం ప్రతీచ్ఛచేమాం మయోజ్యతాం. ఓ పరమశివ, అమ్మాయిని స్వీకరించవయ్యా, అమ్మాయిని స్వీకరించవయ్యా అని చెప్తూ తన కుటుంబ ప్రవర చెప్తున్నారు. మొదటగా ఏమని చెప్తున్నారు? మత్పుత్రీం భగవాన్ కాళీం. అమ్మాయి పేరు పార్వతి, అందరూ చెప్పింది పర్వతరాజు కుమార్తె కనుక. కానీ అమ్మవారు కొంచెం నల్లగా ఉంటుంది కనుక కాళీ అని పిలుచుకుంటామయ్యా అమ్మాయిని ముద్దుగా. కాళీం. ఇదే పేరు పరమశివుల వారు తర్వాత పిలిచారు. అది వేరే గొడవ అయింది. అది వేరే చోట పురాణాల్లో వినొచ్చును. మత్పుత్రీం కాళీం. ఆవిడెవరో తెలుసునా? పౌత్రీం అంటే పౌత్రి, అక్కడ పూర్వలేక మునిమనవరాలన్నమాట. పౌత్రీం పులహాగ్రజే. పులహుని యొక్క అన్నగారు ఉన్నారు మహానుభావుడు ప్రజాపతి, ఆయనకి మునిమనవరాలు. పితॄణామపి దౌహిత్రీం అంటే పితృదేవతలందరూ సృష్టించిన మేనాదేవి అన్న ఆవిడ ఉంది కదా, అగో ఆమెకి దౌహిత్రి కుమార్తె. వాళ్ళకేమో మనవరాలు, ఇక్కడ కుమార్తె. ప్రతీచ్ఛచేమాం మయోజ్యతాం. ఇదిగో నేను ఈ అమ్మాయి చేతిని తీసుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. మనకి వంశాలు చెప్పేటప్పుడు వరుసగా తల్లిదండ్రుల్ని చెప్పి, పైవాళ్ళని చెప్పి, ముత్తాతగారి వరకు వంశ ప్రవర అంటారు. ఇది అదిగో అలాంటి వాళ్ళు. పులహాగ్రజుడు, పులస్య, వీళ్ళంతా పెద్దవాళ్ళు, మహాప్రజాపతులు, సాక్షాత్తుగా బ్రహ్మదేవునితో సమానమైన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ముని మనవరాలయ్యా ఈవిడ, మనవరాలు. అంతేకాదు మత్పుత్రి, నా కుమార్తె. దౌహిత్రి, పితృణామపి దౌహిత్రి, పితృదేవతలందరికీ కూడా వారి కుమార్తె మేనాదేవి, మేనాదేవి కుమార్తె ఈమె. దౌహిత్రీం ప్రతీచ్ఛచేమాం మయోజ్యతాం. ఈ శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేస్తే ఒక రహస్యం ఏమిటి అంటే, ఆధునికులైన ఆడపిల్లల్లో ఒక రకం నిర్లక్ష్యం ఉన్న కారణం చేత పూర్వీకుల వంశాల వారిని గౌరవించకపోవడం కూడా జరుగుతుంటుంది. తద్వారా ఏం జరుగుతుంది? ఇటుపక్క వంశాలకి సరైన అనుబంధం కలగదు. ఈ శ్లోక ప్రభావం చేత ఆ అమ్మాయి ఏ ఇంటి గడపలో అడుగు పెడుతుందో అక్కడ పూర్వాపర వంశాల వారి అనుబంధాన్ని సక్రమంగా నిలుపుతుంది. ఆ అమ్మాయి తాను చేస్తున్న ఉద్యోగాది వ్యవహారాల్లో సక్రమంగా ఉంటూ, ఇటు కుటుంబ బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ 10 మందికి తలలో నాల్కలా ఉంటూ పేరు తెచ్చుకుంటుంది.
ఇది విశేషం. అంటే కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా సక్రమంగా నిలపగలిగేదవుతుంది. 10 మందికి ఆదర్శంగా ఉంటే ఉత్తమ స్త్రీ అవుతుంది, ఉత్తమ సంతానాన్ని పొందుతుంది, ఇంటికి ధనధాన్య సంపత్తికి మూలమవుతుంది. సీతా కళ్యాణ ఘట్టంలో జనకుడి శ్లోకంలాగే పార్వతీ కళ్యాణ ఘట్టంలో అక్కడ హిమవంతుల వారి శ్లోకం చాలా ప్రసిద్ధి. ఇది వామన పురాణంలో శ్లోకం. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. మన ఇళ్లలో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలకి సకల శుభక్షేమాలు కలిగేలాగా ఆశీర్వదిద్దాం. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. స్వస్తి.